నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ సమావేశం. వికసిత్ భారత్ 2047 అజెండాగా జరిగే ఈ భేటీలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావన. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రజల సమస్యల్ని తెలుసుకుని పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకు ఆదేశం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్. ఢిల్లీలో జరిగిన జగన్ ధర్నాకు ఎందుకు సంఘీభావం తెలపాలని ప్రశ్నించిన షర్మిల, పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక అంటూ ఆగ్రహం. మాజీ సీఎం జగన్ అధికారం కోసం తహతహలాడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శ. ఉనికి కోసం మాత్రమే జగన్ ఢిల్లీలో ధర్నా చేశారన్న చిన్ని, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఇలా చేస్తున్నారని ఆగ్రహం. రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. వికసిత్ భారత్ 2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనను ఏపీ సర్కార్ చేపట్టింది. వికసిత్ ఏపీ 2047లోని అంశాలను నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు ప్రస్తావించారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో చెప్పారు. ఏపీలో ప్రైమరీ సెక్టార్ పరిధిలోకి వచ్చే వ్యవసాయం, ఆక్వా రంగాలకున్న అవకాశాలను నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. ప్రజల సమస్యల్ని తెలుసుకుని పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయన పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయ సిబ్బందితో కలిసి ప్రతి అర్జీని చదివారు. పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతో పాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని, ఎదురవుతున్న ఇబ్బందుల్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత శాఖల అధికారులకి పంపించడంతో పాటు సమస్య తీవ్రతను బట్టి అధికారులతో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయంటూ ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జగన్ ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు మద్దతు ప్రకటించలేదని జగన్ ప్రశ్నించారు. దీనిపై తాజాగా షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న జగన్ గారు, మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి అంటూ తిరిగి ప్రశ్నించారు. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక అంటూ మండిపడ్డారు. వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక అని ప్రశ్నల వర్షం కురిపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారం కోసం తహతహలాడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. ఉనికి కోసం మాత్రమే జగన్ ఢిల్లీలో ధర్నా చేశారని, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నాపై విమర్శలు ఇంకా వస్తూనే ఉన్నాయి. తాజాగా జగన్పై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శలు గుప్పించారు. ఉనికి కోసం మాత్రమే జగన్ ఢిల్లీకి ధర్నా చేయడానికి వెళ్లారంటూ విమర్శించారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలను బతిమాలిన ఎవరూ వైసీపీ ధర్నాకు రాలేదని తెలిపారు. దీంతో అఖిలేష్ యాదవ్ను తీసుకువచ్చి హడావుడి చేశారని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఇలా చేస్తున్నారని తెలిపారు. తనను ఓడించిన రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని జగన్ ఇలా చేస్తున్నారని అన్నారు. 36 మంది హత్యకు గురయ్యారని జగన్ చెబుతున్నారని, అందులో వైఎస్ వివేక కూడా ఉన్నారేమోనని కేశినేని చిన్ని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎన్డీఏ నుంచి మరింత అభివృద్ధి పనులు చేసేలా కృషి చేస్తామని కేశినేని చిన్ని అన్నారు. ఏపీకి కేంద్ర సాయం అందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఎంపీలమంతా కూడా నిత్యం ఢిల్లీలో కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. చంద్రబాబు కృషి వలన కేంద్రం ఏపీకి నిధులు కేటాయించిందని అన్నారు. అమరావతికి స్పెషల్ రైల్వే లైన్ కూడా ఇస్తున్నారని అన్నారు. విజయవాడ ఎయిర్పోర్టు, టెర్మినల్ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని కేశినేని చిన్ని తెలిపారు. అన్ని నగరాలకు విజయవాడ నుంచి విమానాల కనెక్టివిటీ ఉండేలా సర్వీసులు అందుబాటులోకి తెస్తామని అన్నారు. జగన్ శవరాజకీయాలు మానుకోవాలని సూచించారు. నెల రోజుల పాటు అధికారం లేకపోతే రాష్ట్రపతి పాలన కోరుకుంటున్నారని, జగన్ అధికారం కోసం తహతహలాడుతున్నారని కేశినేని చిన్ని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి నిన్నటి పార్లమెంటు సమావేశాల వరకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషితో రాష్ట్రానికి రకరకాలుగా కేంద్రం సాధించి సహాయం తెచ్చే విధంగా నిరంతరం ఎంపీలం కానీ, రాష్ట్ర మంత్రులం కానీ, ఎమ్మెల్యేలం కానీ అందరం కూడా కలిసికట్టుగా రాష్ట్రాభివృద్ధి కోసం మేమందరం గత 2 నెలల నుంచి కూడా నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతా ఏ విధంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలి, వాళ్ళ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం కూడా మొన్న కూడా చూసాం.
అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రం నిన్న ఎంత దారుణంగా ఉందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనందరికీ అర్థమైంది. ఆ ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కాలి అనే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పలు విధాలుగా రాష్ట్ర మంత్రివర్గం కానీ అందరం కూడా కష్టపడుతున్నాం. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అత్యధిక నిధులు రావడం మా అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటనలో మేము కూడా పాల్పంచుకున్నాం. తప్పకుండా వారు కోరిన విధంగా చాలా వాటికి వాళ్ళ కేంద్ర బడ్జెట్లో రావటం హర్షణీయం. ముఖ్యంగా అమరావతి, మన కళల రాజధాని అమరావతి కోసం 15,000 కోట్లు ఇవ్వటం, పోలవరాన్ని మొత్తం కేంద్రమే పూర్తి చేస్తామనటం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి వైజాగ్ నుంచి చెన్నై కారిడార్, అంతేకాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు కారిడార్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా మీడియా ముఖంగా నిప్పులు చెరిగారు. మళ్ళీ జీవితంలో ఎవరు అతని పార్టీకి ఓటు వెయ్యరని అన్నారు. జగన్ చేసిన పాపాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఆయన తీహార్ జైలుకు వెళ్లక తప్పదని నాగుల్ మీరా జోస్యం చెప్పారు. తెలుగుదేశం అధికార ప్రతినిధి నాగుల్ మీరా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ జగన్ కు భయపడి ఈ ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొన్న ప్రజలు మళ్ళీ జీవితంలో అతని పార్టీకి ఓటు వెయ్యరని చెప్పారు. పులివెందల పులి అని చెప్పుకునే జగన్ రెడ్డి పిల్లిలా ఢిల్లీ పారిపోయాడని విమర్శించారు. ఏపీలోనే జగన్ని పట్టించుకునేవారు లేనప్పుడు ఇక ఢిల్లీలో ఎవరుంటారని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన ఏకైక సీఎం జగనేనని నాగుల్ మీరా విమర్శించారు. జగన్ చేసిన పాపాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఆయన తీహార్ జైలుకు వెళ్లక తప్పదని తెలిపారు. దేవతలు పాలించిన అమరావతి పేరున్న రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్మించే అవకాశం భగవంతుడు చంద్రబాబుకు కల్పించాడని నాగుల్ మీరా పేర్కొన్నారు. జగన్ రెడ్డిని గొప్పలు చెప్పుకున్న వైసీపీ నేతలారా, ఇవాళ పులివెందల పిల్లిలాగా ఢిల్లీ పారిపోయాడు. ఆంధ్రప్రదేశ్లోనే నీ మాట వినేవాళ్ళు లేడు, ఢిల్లీలో నీ మాట ఎవడింటాడని నీళ్ళు ధర్నా చేస్తావా జగన్ రెడ్డి? అసెంబ్లీలో కూర్చునే ధైర్యం లేదు. ఎందుకు ధైర్యం లేదంటే నువ్వు చేసిన పాపాల చిట్ట అసెంబ్లీలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఆ చెప్పేటువంటి మాటలు వినలేక నీ చెవులో సీసం పూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 5 రోజులు అసెంబ్లీ జరిగితే నీ పాపాల చిట్ట 15 గంటలు చదివినా సరిపోదు. ఇవాళ జగన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీ మీద అసంతృప్తితో ప్రజలు ఓట్లేలా, నీకు భయపడి ఓట్లేసి, అంటే నీ అరాచక పాలనకు వ్యతిరేకంగా ఓట్లేశారు. ఇవాళ ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, దెయ్యాలు ఏదాలు వల్లించినట్లు ఉంది. ప్రజాస్వామ్యం గురించి, 3 సింహాల గురించి, పోలీసులు ఏం పని చేయాలో అనేటువంటి పద్ధతుల్లో నువ్వు మాట్లాడుతుంటే ప్రజలు అమరావతికి 15,000 కోట్లు అని, పోలవరం పూర్తి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చంద్రబాబు చెవిలో 2 పువ్వులు పెట్టారని మాజీ ఎంపీ చింతా మోహన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు చంద్రబాబు ఈ బడ్జెట్లో ఏం చేస్తున్నారు అని సూటిగా ప్రశ్నించారు. ఎస్సీలు 20% మంది ఉన్నారు, ఓబీసీలు 50% ఉన్నారు. ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు, మైనారిటీలకు అన్యాయం జరుగుతూ ఉంది గత 5-10 సంవత్సరాలుగా. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆపేశారు, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆపేశారు. ఈరోజు పక్క రాష్ట్రాల్లో ఎస్సీలకు లోన్లు ఇస్తున్నారు, ఫ్రీగా లోన్లు ఇస్తున్నారు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా. ఇక్కడ ఏమీ ఇవ్వటం లేదు. నిన్న సెక్రటరీ దగ్గరికి వెళ్ళి నేను అడిగితే ఆయన నోరే తెరవలేదు. మరి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు, మరి ఢిల్లీకి. ఇదంతా బోగస్సు. ఏంది ఇక్కడ ఎవరు చచ్చిపోయారు? ఎవరు చచ్చిపోలేదు. ఊరికి ఈ డ్రామాలు ఆపమని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడుకి 2 చెవులు ఉన్నాయి. ఈ 2 చెవుల్లో మల్లెపూలు పెడుతున్నాడు నరేంద్ర మోడీ. పోలవరానికి ఏమి ఇచ్చాడు? 0.
మరి అమరావతికి ఏమి ఇచ్చాడు? మరి బడ్జెట్లో గ్రాంట్ రూపంలో ఇవ్వాలి. 40 లక్షల కోట్ల 4 రూపాయలు కూడా అమరావతికి కానీ పోలవరం ఇవ్వకుండా ఒట్టి మాటలు చెప్పి పంపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఎస్సీలకు ఏం చేయబోతున్నాడు? ఎస్టీలకు ఏం చేయబోతున్నాడు? వాళ్ళ ఫైనాన్స్ కార్పొరేషన్లు ఏం చేయబోతున్నాడు? రైతులకు ఏం చేయబోతున్నాడు? ఇవన్నీ చూడాల్సిన అవసరం, బాధ్యత ఆయన పైన ఉందని తెలియజేస్తూ ఊరికే అమరావతి పోలవరం అమరావతి ఆపమని చెప్తూ రాష్ట్ర విభజనకు 2 కుటుంబాలు కారణం. తెలంగాణలో ఒక కుటుంబం 10 సంవత్సరాలు పరిపాలించింది, ఆంధ్రప్రదేశ్లో కుటుంబం 10 సంవత్సరాల పైనే పరిపాలించింది. వాళ్ళు 1,000 కోట్లు ఆయన సంపాదించుకున్నాడు, వీళ్ళు 1,000 కోట్లు సంపాదించుకున్నారు. గత ప్రభుత్వం విధి విధానాల వల్లనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు తెలిపారు. సంక్షేమ పథకాల వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారటానికి కారణం మాజీ సీఎం జగన్ అని అభివర్ణించారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి గురించి అఖిలపక్షంతో సమావేశం జరిపి కార్యాచరణ రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పూర్తి బడ్జెట్ పెట్టలేకపోవటానికి కారణం గత ప్రభుత్వమా లేదా కొత్త ప్రభుత్వమా అన్నది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నామని తెలిపారు. ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం చెప్పిందే ఈ ప్రస్తుత ప్రభుత్వం శ్వేతపత్రం రూపంలో చెబుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ప్రొఫెషనల్ ఫోరం ఎలాంటి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందో అన్న సంగతి అర్థమవుతుందని తెలిపారు. గత ఎన్నికల ముందు మేనిఫెస్టో తయారీ ముందు అన్ని పార్టీలకి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాము. రేపు రాబోయే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయలేదు అని చెప్పాము. అదే ఈరోజు కొత్త ప్రభుత్వం శ్వేతపత్రం రూపంలో విడుదల చేసిందని తెలిపారు. ఫోరం చెప్పిన లెక్కలను 2 పార్టీలు పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్లే పరిస్థితి ఉంది అంటే ఈరోజు అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం ఇంత ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి ఉండేది కాదు కదా అని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రస్తుత ప్రభుత్వం అఖిల పక్షాలతో అత్యవసర సమావేశం నిర్వహించి సంక్షేమం అభివృద్ధి సమపాలతో తీసుకొని నూతన ఆర్థిక విధానాలని రూపొందించవలసిందిగా కోరుతున్నట్లు తెలిపారు. మిత్రులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టకుండా ఓటాన్ బడ్జెట్ పెట్టడం, దాని మీద జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడకుండా ఢిల్లీలో మాట్లాడడం, ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఎవరు? ఈ ప్రభుత్వమా, గత ప్రభుత్వమా, లేక ఆర్థిక పరిస్థితి? ఈ 3 కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఓటాన్ బడ్జెట్ జనరల్గా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టే పరిస్థితులు ఉంటాయి. ఒక ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితి అంటే ఆల్రెడీ మనం దివాలా తీసాము. ఈ దివాలా తీసామన్నది ఆల్రెడీ నిన్న వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రంలో మెన్షన్ చేస్తూ మన ఆదాయం, మన ఖర్చులకు బాను 1,46,000 కోట్ల డెఫిసిట్లో ఉన్నామని మెన్షన్ చేశారు. అంటే ఇంక్లూడింగ్ పెండింగ్ బిల్లులు అన్నీ కలిపి. ఇదే మేము ఎన్నికల ముందు పెట్టాం, ఎన్నికల ముందు చెప్పాం. రాష్ట్ర ఆదాయం జీతాలు పెన్షన్లు చెప్పాలంటే పెండింగ్ బిల్లులు కట్టడానికి ఒక ₹9 ఆగపోతే ఎలా మీరు చెప్పే హామీలు అమలు చేస్తారని, ప్రస్తుత ప్రభుత్వాన్ని సూపర్ 6 ఎట్లా అమలు చేస్తారు అడిగాం. అలాగే గత ప్రభుత్వాన్ని నవరత్నాలు ఎట్లా అమలు చేస్తారో రాష్ట్రపతికి చెప్పి హామీలు ఇవ్వండి అని చెప్పాం. ఆ రోజు 2 ప్రభుత్వాలు 2 పార్టీలు కూడా జనాలను గొర్రెలు చేయడానికి సిద్ధమై జనాలు మభ్యపెట్టి ఎన్నికలకు వెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ నిన్న శ్వేతపత్రం చూస్తే అప్పుల గురించి మాట్లాడారు, ఈ కార్పొరేట్ డెట్ స్కామ్ గురించి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుంచి కేఆర్ సూర్యనారాయణను బహిష్కరిస్తున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆస్కర్ రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరులతో మాట్లాడారు. కేఆర్ సూర్యనారాయణ తమ అసోసియేషన్లో నిబంధనలు ఉల్లంఘించి 26 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు 26 జిల్లాల్ని 13 జిల్లాలుగా కుదించామని తెలిపారు. గత ప్రభుత్వంతో మంతనాలు జరిపి తమ అసోసియేషన్ను సంప్రదించకుండా పీఆర్సీ తక్కువకి మాట్లాడారని అన్నారు. అలాగే ఉద్యోగస్తుల మీద తన అనుచరులతో అక్రమ కేసులు బనాయించారని, మహిళా ఉద్యోగస్తుల్ని వేధింపులకి గురి చేశారని ఆరోపించారు. అందువలన కేఆర్ని తమ సంఘం నుంచి బహిష్కరించామని తెలిపారు. సంఘం కొత్త అధ్యక్షుడిగా శ్రీకాంత్ని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు ఆయన బహిష్కరించడం జరిగింది. ఇక నుండి ప్రతి విషయాన్ని చాలా పారదర్శకంగా బైలాస్కి అనుకూలంగా ప్రభుత్వం మాకైతే ఏవైతే ప్రివిలేజెస్ ఇచ్చిందో ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా మేము ఏపీజీఏని ముందుకు తీసుకెళ్తాం. అందరూ
నాయకులందరూ కూడా వారి మద్దతును ఇప్పటికే ఫోన్ల ద్వారా వారి సంఘీభావాన్ని తెలియజేశారు. వారందరికీ మీ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని కూడా కోరుకుంటూ, ఇక సంఘంలో పడిన బాధలు అన్నీ కాదు, 13 జిల్లాలకి ఉండవలసిన ప్రెసిడెంట్ సెక్రటరీలని, జిల్లా బాడీలని 26 జిల్లాలుగా మార్చి దాన్ని జిఏడీలో ఆమోదించకుండా 26 జిల్లాలకి నాయకులను వేసుకోవడం జరిగింది గతంలో. ఈ విషయాన్ని దఫాలుగా మేము ఖండించాం. ఏది బైలా ప్రకారం జరగట్లేదు, మాకు ఒక కాగితం ఇవ్వండి అని మేము ఎన్నోసార్లు ఈసీ మీటింగ్లో చెప్పినా ఆయనకి అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న ఆయన పలుకుబడి, ఆయన అహంకారంతో మమ్మల్ని అందరినీ నోళ్లు మూయించాడు. ఈరోజు ఆయన కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చినందుకు చాలా సంతోషిస్తూ చాలా పారదర్శకంగా మేమందరం కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే 26 జిల్లాల ప్రెసిడెంట్ సెక్రటరీలని 13 జిల్లాలకే కుదిస్తూ ప్రభుత్వ నిబంధనలు ఏ మేరకు ఉన్నాయో ఆ మేరకే శాఖలను నడిపిస్తామని, త్వరలోనే మహాజన సభని వేలాది మందితో విజయవాడలో నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ, ఇక్కడ చాలామంది ఉన్నారు జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీలు. ఒక టైప్ చేసిన కాగితాన్ని అర్జెంటుగా వస్తావా రావా అని పిలిపించి, నువ్వు ఆస్కార్ వర్గమా శ్రీకాంతరాజు వర్గమా, నా వర్గమా, నేను కావాలా ఆయన కావాలా బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారు. అలాగే సత్యనారాయణ బాబు, అలాగే వీరన్న గారు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు మరవలేనివని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి అబ్దుల్ కలాం జీవిత చరిత్రను తెలుసుకుని ఆయన స్ఫూర్తితో విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. శనివారం కబేలా సెంటర్లోని ఉర్దూ కళాశాలలో ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ హాజరై అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అబ్దుల్ కలాం భారత్ను ప్రపంచ దేశాలకి అణుశక్తి కలిగిన దేశాల సరసన నిలబెట్టారని కీర్తించారు. అందుకే ఆయనకు భారత ప్రభుత్వం రాష్ట్రపతి పదవిని ఇచ్చి గౌరవించిందని తెలిపారు. ప్రతి విద్యార్థి ఆయన జీవితాన్ని తెలుసుకొని కలాం స్ఫూర్తితో విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశానికి సేవలు అందించాలని కోరారు. అనంతరం అబ్దుల్ కలాం జీవిత చరిత్ర మీద నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకి బహుమతుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ అహ్మద్ అలీ, మైనార్టీ మోర్చా జాతీయ సెక్రటరీ లయాత్ అలీ, రాష్ట్ర బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎస్కే బాజీ, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ స్ఫూర్తి ప్రదాత, గొప్ప శాస్త్రవేత్త, గొప్ప వక్త అయినటువంటి అబ్దుల్ కలాం గారి వర్ధంతి కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని వర్గాల ప్రజలు ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్న జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు 1 టౌన్ కబేలా రోడ్లో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమానికి జాతీయ మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షులు లాయక్ అలీ గారు, రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ గారు, ప్రధాన కార్యదర్శి బాషా గారు, అదేవిధంగా మైనార్టీ మోర్చా అధ్యక్షులు హేమంత్ చైన్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ విద్యార్థుల మధ్య యొక్క కార్యక్రమం ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా అబ్దుల్ కలాం గారు తన జీవితాన్ని మొత్తం కూడా సర్వస్వాన్ని దేశానికి అంకితం చేసినటువంటి మహోన్నత వ్యక్తి. అనేక పద్మభూషణ, పద్మవిభూషణ, భారతరత్న లాంటి అనేక అవార్డులు పొందినప్పటికీ ఆయన సర్వస్వం కూడా దేశానికి అంకితం చేసినటువంటి మహోన్నత వ్యక్తి. ముఖ్యంగా దేశానికి దేశ రక్షణ. अब्दुल कलाम साहब का आज वर्धंती दिन है. आज जो मैं हैदराबाद से यहाँ पर आया हूँ, 8वां उनका प्रोग्राम है, पूरे इंडिया में मना रहे हैं माइनॉरिटी बीजेपी माइनॉरिटी मोर्चे की तरफ से. अब ऐसा ही हर साल उनका पैदाइशी दिन और उनका वर्धंती दिन 2 दिन भी हर स्कूल में एक प्रोग्राम लगाना हम लोग बहुत अच्छे पैमाने पे आने वाले साल से प्लानिंग करके बीजेपी माइनॉरिटी मोर्चे की तरफ से बहुत बड़ी प्लानिंग करके इनके लिए काम करेंगे. देश में अब तक जो पैदा हुए उसमें बहुत महान लोगों में एक महान लोग हैं. इन्हों भी इनका जो सर्विसेज है, अगर आप इनके बारे में पढ़ेंगे सुनेंगे तो आपको 100% आपको रोना आएगा. इन्होंने जो देश के लिए जो काम करे वो काम अपन कभी भी नहीं भूल सकते. जो आज स्ट्रांग दुनिया में इंडिया को जो स्ट्रांग बनाए, न्यूक्लियर कंट्री बनाए, सवाल है डॉक्टर APJ अब्दुल कलाम है. ये बात हर आदमी को मालूम होना चाहिए. हर आदमी को उनके बारे में नॉलेज में आना चाहिए कि अब्दुल कलाम अपने लिए क्या है. मेरा नाम लायक अली है, बीजेपी माइनॉरिटी. ప్రపంచంలోని ఆర్యవైశ్యులందరినీ ఏకతాటిపైకి తీసుకుని రావాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 15న దుబాయ్లోని అబుదాబి నేషనల్ స్టేడియంలో వామ్ గ్లోబల్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్లు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ తెలిపారు.
సుమారు 100 దేశాలకు చెందిన ఆర్యవైశ్యులు ఈ కన్వెన్షన్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వర సత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ వామ్ గ్లోబల్ కన్వెన్షన్కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రపంచంలోని అనేక దేశాలలో ఆర్యవైశ్యులు స్థిరపడ్డారని, వారందరినీ ఒక తాటిపైకి తీసుకుని రావాలని వామ్ గ్లోబల్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రపంచ చరిత్రలో ఒక సంఘం ఇంతవరకు ఇలాంటి సమావేశాలు నిర్వహించలేదని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 15న అబుదాబి నేషనల్ స్టేడియంలో జరిగే కన్వెన్షన్కు వివిధ దేశాల నుంచి వేల సంఖ్యలో ఆర్యవైశ్య ప్రతినిధులు విచ్చేయనున్నట్లు తెలిపారు. ఈ కన్వెన్షన్కు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి అమిత్ షా, పార్లమెంటు స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మంత్రి టీజీ భరత్, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ విచ్చేస్తున్నారని ఆయన వివరించారు. కన్వెన్షన్లో భాగంగా బిజినెస్, జాబ్ మేళా, స్వయంవరం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల్లో 50% ఉండి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకునేందుకు ఈ కన్వెన్షన్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 12 నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విమానాల ద్వారా కన్వెన్షన్కి వచ్చేవారిని అబుదాబి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ఆర్యవైశ్యులు ఈ కన్వెన్షన్లో పాల్గొనాలని ఆయన కోరారు. అనంతరం ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ కోశాధికారి శ్రీనివాస్ మాట్లాడారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి తమ సంఘం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు చేశామని తెలిపారు. 2002లో ప్రారంభించారు రోసయ్య గారి ఆధ్వర్యంలో. నేను 2016లో ప్రెసిడెంట్ అయ్యాను. 3 సార్లు మళ్ళీ రీఎలెక్ట్ అయ్యాను. ఈసారి గ్లోబల్ కన్వెన్షన్ లాస్ట్ ఇయర్ మేము హైదరాబాద్లో కండక్ట్ చేశాము. ఈ సంవత్సరము దుబాయ్లో, అబుదాబిలో సెప్టెంబర్ 15వ తేదీన కండక్ట్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాము. ఆ ప్రయత్నంగా నేను ఇప్పటికి 10 సార్లు దాకా అబుదాబి, దుబాయ్, షార్జా అవన్నీ తిరిగి అందరితో మాట్లాడి అన్ని పర్మిషన్స్ తీసుకొని అనేక సభలు నిర్వహించి వస్తున్నాము. ఈ సభ ప్రపంచ చరిత్రలోనే ఒక కమ్యూనిటీ అంటూ కండక్ట్ చేయడము మొట్టమొదటిసారి అవుతుందన్నమాట. ఇంతవరకు ఏ కమ్యూనిటీ కూడా ఇలాంటి సాహసం చేయలేదు, ఇటువంటి మీటింగ్ కండక్ట్ చేయలేదు. మేము కండక్ట్ చేస్తున్నాము. దీనికి అనేక దేశాల నుంచి, ఒకవేళ అదృష్టం బాగుంటే 100 దేశాల నుంచైనా కానీ మా ఆర్యవైశ్య ప్రతినిధులంతా కూడా అటెండ్ అవుతారు. మాదే 53 దేశాల్లో విభాగాలు ఉన్నాయి. ఇండియాలో 20 రాష్ట్రాల్లో వ్యామ్ విభాగాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి ప్రతినిధులందరూ కూడా వస్తారు. ఈ సమావేశం ద్వారా మేమందరం కూడా ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం, సర్వలోకాలను చల్లగా చూసే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి ఆషాఢంలో సార సమర్పించుకోవడం తమకెంతో ఆనందంగా ఉందని అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం మారం రోజారాణి ఆనందం వ్యక్తం చేశారు. గత 4 సంవత్సరాలుగా వాసవి అమ్మవారికి ఘనంగా సారి సమర్పిస్తున్నట్లు తెలిపారు. శనివారం అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా V202A ఆధ్వర్యంలో శ్రీ వాసవి అమ్మవారికి సార సమర్పించే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సారథ్యం వహించిన రోజారాణి మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా వాసవి అమ్మవారికి సార సమర్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ వీధిలోని SR ఫంక్షన్ హాల్ నుండి మేళ తాళాలతో ఊరేగింపుగా కొత్తగుళ్లలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి సార సమర్పించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ విజయవాడ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా V212A గవర్నర్ KLV సతీష్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి దేశు రాజ్యలక్ష్మి, కోశాధికారి గర్రె ధనలక్ష్మి, ఆర్యవైశ్య మహాసభ స్టేట్ సెక్రటరీ VVK నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు మారం రోజారాణి. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా నేను ఈ సంవత్సరం అంటే 2 సంవత్సరాల కాలానికి మేము అధ్యక్షత వ్యవహరిస్తున్నాను. మరి అర్బన్ జిల్లా నుంచి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం అయినటువంటి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి మా ఆర్యవైశ్యుల కులదైవమైన వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం చేపట్టినాము. మేము భారీ ర్యాలీతో 500 మంది మహిళలతో ఆర్యవైశ్యులు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి చక్కగా అన్ని కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాము. మహిళలందరూ ఈ కార్యక్రమానికి చాలా ఎక్కువ మంది విచ్చేశారు. ఇలాంటి కార్యక్రమాలు అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా
మహిళలకి మరి ఆర్యవైశ్యులకి ఉపయోగపడే విధంగా మరెన్నో కార్యక్రమాలు మేము చేయాలని పూనుకున్నాము. జై వాసవి. థ్యాంక్ యూ. ఈ రూట్ మ్యాప్ సారే కార్యక్రమం మేము ఇక్కడ నుంచి ఊరేగింపుగా బయలుదేరి మాజేటి కళ్యాణ మండపం 1 టౌన్ బ్రాహ్మణ వీధిలో ఉన్న మాజేటి కళ్యాణ మండపం అనగా ఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గర నుంచి ఊరేగింపుతో మరి కొత్తగూడలో వేంచేసి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సమర్పించడానికి దేశ్ రజనీ గారు, ట్రెజరర్ గర్రే ధనలక్ష్మి గారు మా ముగ్గురు టీంని సెలెక్ట్ చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మేము మొదటగా చేస్తున్న కార్యక్రమం మరి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఆర్యవైశ్యుల కులదైనటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సారె సమర్పించే కార్యక్రమాన్ని అనాదిగా పురస్కరించుకొని మరి ఈ సంవత్సరం పద్ధతిగా మేము కూడా 500 మంది మహిళలు తగ్గకుండా భారీ ర్యాలీతో మరి 1 టౌన్ బ్రాహ్మణ వీధిలో ఉన్న ఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గర నుంచి మరి కొత్తగూడలో వేంచేసి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఈ సారె సమర్పించే కార్యక్రమాన్ని పూనుకున్నాము. మరి చాలామంది మహిళలు ఆర్యవైశ్యులు తమ కులదైవమైన అమ్మవారికి సారె సమర్పణ అనగానే భారీ ఎత్తున తరలి వస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మరి పెద్దల ఆశీర్వచనం, అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మహిళలు ఏ విధంగా తీసుకోరు అనే విధంగా సారె కార్యక్రమం మొదలుపెట్టుకుని మరిన్ని కార్యక్రమాలు ఆర్యవైశ్య మహిళా విభాగం నుంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై వాసవి. జై వాసవి. అర్బన్ జిల్లా విజయ ఆర్యవైశ్య మహిళా విభాగ గర్రే ధనలక్ష్మి అండి. నేను విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘానికి ట్రెజరర్గా ఉన్నాను. ఈ సంవత్సరం 2 సంవత్సరాలు మాకు పదవీ కాలము. ఈ 2 సంవత్సరాల్లో మొట్టమొదటిగా మా ప్రమాణ స్వీకారాలు అయిన తర్వాత మేము చేసుకుంటున్న మొట్టమొదటి ప్రోగ్రాం అండి. అంగరంగ వైభవంగా మేము మా కులదైవమైన వాసవి అమ్మవారికి ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి ఒక ఊరేగింపుగా మేమందరము అమ్మవారికి సారె సమర్పణ చేసుకుంటున్నాము. కొత్తగూడలోని వాసవి మాతకు సారె సమర్పణ చేసుకోవడానికి బయలుదేరుతున్నామండి. జై వాసవి. అమ్మ దయ వలన రాష్ట్రం ఆయురారోగ్యం అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలని ఇంద్రకీలాద్రి మీద వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారికి ఆషాఢ సారె సమర్పించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం 563/73 అధ్యక్షులు పావులూరి హనుమంతరావు స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా అమ్మవారికి సంఘం ఆధ్వర్యంలో సారె సమర్పిస్తున్నట్లు తెలిపారు. శనివారం ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పావులూరు హనుమంతరావు ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ వారికి సారె సమర్పించారు. వందలాది మంది విశ్వబ్రాహ్మణ సంఘీయులు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, స్వీట్లు, చీరలు పెద్ద ఎత్తున తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు మాట్లాడుతూ పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలకి సారె పెట్టిన విధంగా లోకాలను చల్లగా చూసే అమ్మవారికి కూడా సారె సమర్పిస్తున్నామని, అమ్మవారి చల్లని దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దవ్వూరి నరసింహాచారి, రాష్ట్ర స్వర్ణకార విశ్వబ్రాహ్మణ సంఘం అధికార ప్రతినిధి పెంటా కిరణ్, మహిళా విభాగం అధ్యక్షురాలు అంగుల కుదుటి సుశీల, దానాల కాట శోభన్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి సత్యనారాయణ, తాలా భక్తుల వాసవి, ఎర్రవల్లి విజయలక్ష్మి, విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హనుమంతరావు పావులూరి అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం కన్వీనర్, జాతీయ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం. ఈరోజు బీసీ ఉద్యోగుల పక్షాన ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం 563/73 రాష్ట్ర కమిటీ తరఫున, జిల్లా కమిటీల తరఫున 25 లక్షల మంది విశ్వబ్రాహ్మణ కుటుంబాల తరఫున ఈరోజు అమ్మవారికి సారె సమర్పించడం జరిగింది. మా మహిళామ తల్లులు గౌరవనీయులు అంగలగుదిరి సుశీల గారు, కమ్మరి పార్వతమ్మ గారు, వాసవి గారు, జిల్లా మహిళా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ వారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఈరోజు 500 మంది మహిళలు పైబడి ఈరోజు దుర్గమ్మ తల్లికి ఆషాఢ మాస సారె సమర్పించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది గత 4 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము. గత 3 సంవత్సరాలు కూడా చాలా అద్భుతంగా అందరికీ కూడా అంతరాలయ దర్శనము ఏర్పాటు చేసిన సందర్భం ఇంతకుముందు ఈవోలు చేసినారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం నేనైతే పర్టికులర్గా రాష్ట్ర కమిషనర్ దగ్గర నుంచి ఉత్తర్వులు ఇప్పించి 4 సార్లు
ఈవోను కలిసి ఎంత చేసినా కానీ మాకు ఈ సంవత్సరం అమ్మవారికి సార సమర్పించే దాంట్లో ఏర్పాట్లో అసంతృప్తి కలిగిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పేరు దూరి నరసింహాచారి, రాష్ట్ర సెక్రటరీ విశ్వబ్రాహ్మణ సంఘాన్ని. మాది రాయచోటి అన్నమయ్య డిస్టిక్. ఈనాడు ఇంత అద్భుతంగా విశ్వకర్మ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఇలా రావడం అనేది ఈరోజు చరిత్రలోనే మొదటిసారిగా మేము చూస్తున్నాం. అమ్మవారికి సార ఇవ్వడానికి ఇంత పెద్ద ఎత్తున మహిళలు రావడం కూడా ఎంతో ఆనందకరంగా ఉంది. కానీ మనం చేయాల్సింది ప్రతి సంవత్సరము ఇలాగే మా విశ్వకర్మలు ప్రతి ఒక్కరూ చేయవలసిందనిగా మేము కోరుతుంటాం. నా పేరు పెంటా సాయికిరణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార విశ్వబ్రాహ్మణ సంఘ అధికార ప్రతినిధిని. మరి ఈరోజు మరి అమ్మవారి ఆషాఢ మాస సందర్భంగా రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలు 500 మంది పైగా మహిళలు సోదరమణులు వచ్చి ఎంతో ఘనంగా అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా అద్భుతంగా కూడా బాగా దుర్గగుడి అందరూ కూడా మాకు బాగా సహకరించారు. ఏదైనా లోటుపాట్లు ఉన్నా సరే మాకు కొంచెం చూసుకొని ఏమి ఇబ్బందులు కలగకుండా అందరూ కూడా క్షమించమని కోరుకుంటున్నాము. ఇక వచ్చే సంవత్సరంలో కూడా దీనికన్నా ఇంకా ఎక్కువగా మంచిగా బాగా చేస్తామని చెప్పి మరి కోరుకుంటున్నాము. అందరూ అంగలగుదుటి సుశీల, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం మహిళా అధ్యక్షురాలిని. మా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం పావులూరి హనుమంతరావు గారు రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి దువ్వూరి నరసింహాచారి గారి నేతృత్వంలో మహిళా సంఘము అత్యంత పటిష్టవంతంగా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ సన్నిధిలో పసుపు కుంకుమ సారె సమర్పణ గత 3 సంవత్సరాల నుంచి కూడా అత్యద్భుతంగా జరుగుతుంది. మహిళా సంఘాలన్నీ దీనివల్ల అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం, ఐక్యతను సాధించడం, పాడి పంటలు సుభిక్షంగా ఉండడం, మన యొక్క వెలుగు బాటలు అమ్మను కోరుకుంటూ ఈ సారి కార్యక్రమం జరుపుకుంటున్నాము. మరి గౌరవ అధ్యక్షురాలు వాసవి గారు, ప్రధాన కార్యదర్శి లక్కో సుజాత గారు, ఈశ్వరి మాత ట్రస్ట్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ గారు, వారందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి అన్ని జిల్లాల మహిళామణులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాకు విజయవాడ నగరంలో మా జిల్లా అధ్యక్షులు, యువజన కార్యదర్శి వాళ్ళందరూ కూడా మాకు వసతి ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేశారు. ఇది ఏటేటా మరింత వైభవంగా జరుపుకోవాలని అమ్మను ప్రార్థిస్తూ వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ సమావేశం. వికసిత్ భారత్ 2047 అజెండాగా జరిగే ఈ భేటీలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావన. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రజల సమస్యల్ని తెలుసుకుని పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకు ఆదేశం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్. ఢిల్లీలో జరిగిన జగన్ ధర్నాకు ఎందుకు సంఘీభావం తెలపాలని ప్రశ్నించిన షర్మిల, పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక అంటూ ఆగ్రహం. మాజీ సీఎం జగన్ అధికారం కోసం తహతహలాడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శ. ఉనికి కోసం మాత్రమే జగన్ ఢిల్లీలో ధర్నా చేశారన్న చిన్ని, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఇలా చేస్తున్నారని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.